హలో ఫ్రెండ్స్, ప్రతి వెబ్సైట్కి హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. చూడండి, ఈ వెబ్సైట్ చూడండి ఒకసారి. ఇది సబ్ హెడ్డింగ్లు. ఇలా సబ్ హెడ్డింగ్లు మనం పెట్టుకోవాలంటే మనకి హెడర్ బ్లాక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ హెడర్ బ్లాక్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో సైజులు ఎలా వస్తాయో వివరంగా తెలుసుకుందాము. జనరల్గా మనం నోట్ప్యాడ్లో హెచ్టిఎంఎల్ అని టైప్ చేసాము. క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాము. హెడర్ ట్యాగ్, హెడ్డింగ్ క్లోజింగ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. వీటి గురించి లోకడా పాఠాల్లో మనం వివరంగా చెప్పుకుందాం. బాడీ ట్యాగ్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఈ ట్యాగులు ఇప్పుడు హెడర్ బ్లాక్ గురించి వివరంగా చూద్దాం. ఓపెనింగ్ హెడర్ బ్లాక్, క్లోజింగ్ హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్లో మనం టెక్స్ట్ నోట్ నెట్ పెట్టాము. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. సేవ్ చేసేప్పుడు డాట్ హెడర్ బ్లాక్ మనకు కావాల్సిన ఏదైనా నేమ్ ఇచ్చుకొని .html ఇచ్చుకోవాలి. .html అని ఇచ్చుకోవాలి. అది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. HTML ఇచ్చుకోవటం. తర్వాత మనకు డిస్ప్లే రావాలంటే ఇక్కడ ఎన్కోడింగ్ అని ఉంటుంది చూడండి. ఈ ఎన్కోడింగ్లో మనకి యూనికోడ్ అని పెట్టుకోవడం ద్వారా మనకు తెలుగు డిస్ప్లే అవుతుంది అనమాట. లేకపోతే డిస్ప్లే అవ్వదు. అందుకని ముఖ్యంగా ఈ యూనికోడ్ని సెట్ చేసుకొని .html ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ సేవ్ చేసి ఉంచాను. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూసారుగా, మల్టీమీడియా అని తెలుగు లెటర్లు హెడ్డింగ్లో ఉన్నాయి. మనం టైటిల్ ఇచ్చాము చూడండి, హెడర్ బ్లాక్ అని. ఒకసారి సోర్స్ కోడ్ చూడండి, హెడర్ బ్లాక్స్ అనమాట. ఇది మనం ఇచ్చిన HTML పేరు ఒకసారి URL పరిశీలిస్తే మనం ఇచ్చిన పేజ్ సేవ్ చేసాం చూడండి, హెడ్డింగ్ బ్లాక్ .html అనమాట. మనం పాత కూడా చూపెడుతుంది చూడండి, డ్రైవ్లో హెడర్ బ్లాక్ .html కింద సేవ్ చేసాం అనమాట. ఇలా సేవ్ చేసుకోవడం, దాని యూనికోడ్ని పెట్టుకొని సేవ్ చేయడం, ఎన్కోడింగ్ యూనికోడ్ పెట్టుకోవడం ద్వారా మనకి తెలుగు డిస్ప్లేని చూసుకోవచ్చు అనమాట. హెడర్ బ్లాక్లో H1 అలా ఉందో స్టైల్ చూశారు మీరు. మిగతా కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా, సైజ్ తగ్గింది. H2 అంటే హెడ్డింగ్లో H2 ఒకటి, ఇట్లా 6 ఉంటాయి అన్నమాట మనకి. H3 టెస్ట్, ఈ క్లోజింగ్ ఇచ్చేప్పుడు మాత్రం తప్పనిసరి స్లాష్ ఇవ్వాలి. లేకపోతే మిగతాటికి కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది. ఈ రెండు ఇచ్చాం కదా ఇప్పుడు ట్యాగ్లు, ఆ రెండు కూడా చూద్దాము. చూడండి, సైజులు అలా వేరియేషన్ వస్తుంది. మనకు కావాల్సిన విధంగా పలానా సైజ్ అన్నప్పుడు, పలానా సబ్ హెడ్డింగ్ వచ్చినప్పుడు సైజుని బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా టైప్ చేద్దాం. చూసారుగా, H1 నుంచి H6 వరకు మనకి హెడర్ బ్లాక్స్ వాడుతుంటాము మనం. ఈ విధంగా మనం వాడుకోవడం వల్ల మనకు కావాల్సిన విధంగా సబ్ హెడ్డింగ్స్, టెస్ట్లు కూడా టైప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది హెడర్ బ్లాక్ యొక్క వివరణ. నెక్స్ట్ ఇంకో బ్లాక్ గురించి వివరంగా తెలుసుకుందాం.